బీఆర్ఎస్ కి సొంత విమానం ఉన్నట్టా లేనట్టా? ఉంటే ఏమైంది? ఇప్పటి వరకు జరిగిన ప్రచారం అంతా ఉత్తుత్తిదేనా అంటే అవునని అంటున్నారు గులాబీ పార్టీ నేతలు. 2022 అక్టోబర్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు అవతరించే నాటికి 6 సీటర్ జెట్ ప్లేన్ ను కొనుగోలు చేయనున్నట్లు ఆనాడు వార్తలు వచ్చాయి. పార్టీ నిధులతో ఆ విమానాన్ని కొనుగోలు చేయబోతున్నారని కూడా మీడియా కోడై కూసింది. ఇంతకాలం మరుగున పడిన విషయం ఇవాళ అకస్మాత్తుగా చర్చకొచ్చింది. అప్పట్లో దీని గురించి పెద్దగా పట్టించుకోని బీఆర్ఎస్ ఇప్పుడు తప్పుడు ప్రచారంగా కొట్టిపారేసింది. దేశంలోని సంపన్న రాజకీయ పార్టీలో బీఆర్ఎస్ ఒకటి. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన గులాబీ బాస్ కేసీఆర్ జాతీయ రాజకీయాలపైన దృష్టి పెట్టారు. పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలన్న లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆ తరువాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అవసరాల కోసం పార్టీ ఓ విమానం కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. ఇది జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా చర్చకు దారితీసింది. ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఓ రాజకీయ పార్టీ సొంత విమానం ఏర్పాటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లోనూ సంచలనం సృష్టించింది. 2022 సెప్టెంబర్ 8న వచ్చిన వార్తల ప్రకారం ఎన్ని సీట్లున్న విమానం కొనాలన్న దానిపై బీఆర్ఎస్ లో చర్చ జరిగిందని, 8 సీట్లున్న జెట్ ను కొనాలా లేక 12 సీట్లున్న విమానాన్ని కొనాలా అనే దానిపై తర్జన భర్జన పడిన తరువాత 6 సీట్లున్న విమానాన్ని కొనాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై గులాబీ పార్టీ కీలక నేతలు అప్పట్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సొంత విమానం ఉందో లేదో కూడా స్పష్టత ఇవ్వలేదు. కేసీఆర్ వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ఏ విమానాన్ని వాడారో కూడా చెప్పలేదు. కానీ ప్రస్తుతం తెలంగాణ భవన్లో జరుగుతున్న పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో ఈ అంశం కూడా చర్చకొచ్చింది. సమావేశాలకు హాజరైన పలువురు కార్యకర్తలు ఈ సొంత విమానం ప్రస్తావన తెచ్చారు. సొంత విమానం కొనుగోలు చేసి జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించాలని దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారని కార్యకర్తలు నేరుగా పార్టీ నేతలతోనే అన్నారు. దీంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. పార్టీ సొంత విమానం కొనుగోలు చేయలేదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ద్వారానే పార్టీ ఓటమి పాలైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ విమానం కొనుగోలు చేసే ఆలోచన కూడా చేయలేదని, విపక్ష పార్టీల కుట్రల కారణంగా బీఆర్ఎస్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు కేటీఆర్. పార్టీలో జరిగిన లోటుపాట్లపై పూర్తి స్థాయిలో సమీక్షించుకుని పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు కేటీఆర్. ఇంతకాలానికైనా పార్టీకి సొంత విమానం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పడం సంతోషమే అయినా జరగాల్సిన దుష్ప్రచారం ఇప్పటికే జరిగిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క ఇంతకాలం ఈ విషయాన్ని ఎందుకు మరిచిపోయారని కార్యకర్తలు గుసగుసలు పోయారు.